యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ కూడా శుభం తెలుపుచున్నాం. ఉదయకాల సమయంలో ఆరాధన సమయాన్ని ఆరంభించుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా మాతో పాటు మీ గృహాల్లో ఏకీవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క ఆరాధన పరిచర్యను ఆరంభించుకుంటాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, సర్వస్తుతులకు పాత్రుడా, ఆరాధనలకు యోగ్యుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, ఏనాడు మారని, మార్పు చెందని, ఏకరీతిగా ఉండే మా దేవ, మా కాపరివిగా, మాకు ప్రధాన యాజకుడువుగా, మాకు సరిపోయిన దేవుడవుగా, మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్న దేవుడవుగా ఉన్నందుకై స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ప్రజలముగా చేరి మిమ్మను ఆరాధించు నిమిత్తమై, ఘనపరచు నిమిత్తమై మమ్మను సమావేశపరిచినారు. ఉదయకాల వ్యక్తిగత కుటుంబ ఆరాధనలను సిద్ధపరిచినారు. ఇప్పుడు నీ సన్నిధికి వస్తున్నాం. నీ ప్రజలంతా కూడా మీ సన్నిధిలో మాతో పాటు ఏకీవించడానికి మీ తరుణమును, మీ సన్నిధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. కృపగల దేవా, ఆశ్చర్యకరుడా, పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ మీ రెక్కల కింద మాకు స్వస్థ, భద్రత, ఆరోగ్యం, పునరుద్ధానపు జీవపు శక్తి మాపై కుమ్మరిస్తూ కాపాడుతున్నారు. స్తోత్రాలు. పరిచర్య యంత్ర ద్వారా మాయం పొందము. మీ దాసులను శిలువ చట్టం మరుగుపరచుము. మా బలహీనతలు, బుద్ధిహీనతలు కొట్టివేయము. ప్రజలందరూ కూడా ఎవరు కూడా సమయం వ్యర్థం గడపకుండా అందరూ సమయానుసారంగా నీ సన్నిధిలో వారి వారి గృహాల్లో ఆరాధన సమయాన్ని ఆరాధన కొరకు కేటాయించడానికి సహాయపడు. మీ దైవ సంకల్పానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, మిమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సియోను గీతంలో నుండి పాట సంఖ్య మనము పాడుకుంటాం. ప్రభును ఆరాధించడానికి కొరకై నూట 124వ పాట పాడుకుంటాం. మొట్టమొదటిగా పాట సంఖ్య 124వ పాట పాడుకుంటాం. దయచేసి యూట్యూబ్లో మాతో పాటు ఎక్కివించే వారంతా కూడా ప్రైజ్ ది లార్డ్ అని తెలపండి. తద్వారా ఎంతమంది జాయిన్ అవుతున్నారని మాకు తెలుస్తుంది. ఇంకా ఎవరికైనా లింక్ షేర్ చేయండి. తెలియని వారికి కూడా తెలపండి. గ్రూప్లో అట్లు మీ స్నేహితులకు కూడా. తద్వారా ఈ దినాల్లో ఆరాధన కొరకైన మందిరాలు మోయబడి ఉన్నాయి కనుక ఎవరికైనా ఇటు సదుపాయం లేకపోతే అట్లు మనతో పాటు కలిసి ఏకీవించడానికి అవకాశం దొరుకుతూ ఉంది. 124వ పాట పాడుకుంటాం. వందనము నీమో, వందనము నీమో, ప్రభు యేసునకు
ప్రభు యేసునకు జయ జయని పాడు, జయ జయని పాడు. వందనము నీమో, వందనము నీమో. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే, నా జీవితపు ప్రముఖుడు ప్రభువే. నన్నేలేడు ప్రభు నారాజాయనే, నన్నేలేడి ప్రభు నారాజాయనే. యుగ యుగ మహిమా ప్రభువునకే, యుగ యుగ మహిమా ప్రభువునకే. పాడుచుండెదను భజించెదను, పాడుచుండెదము భజించెదము. జయధ్వనుల చేతో, జయధ్వనుల చేతో. వందనము నీమో, వందనము నీమో. నాదర్శము మహిమయుతానే, నాదర్శము మహిమయుతానే. తనయధికారము నేలును, తనయధికారము సర్వము నేలును. మము బహు అద్భుతము, తన నామము బహు అద్భుతము. పాడుచుండెదను భజించెదను, పాడుచుండెదను భజించెదను. జయధ్వనుల చేతో, జయధ్వనుల చేతో. వందనము నీమో, వందనము నీమో. యెహోవా బహు స్తుతికి యోగ్యుడు, యెహోవా బహు స్తుతికి యోగ్యుడు. భక్తుల స్మరణ నీతియు నాయనే, భక్తుల స్మరణ నీతియు నాయనే. మహాప్రభావము గలవాడు, మహాప్రభావము గలవాడు. పాడుచుండెదను భజించెదను, పాడుచుండెదము భజించెదము. జయధ్వనుల చేతో, జయధ్వనుల చేతో. వందనము నీమో, వందనము. బుద్ధియు బలము జ్ఞానము ప్రభువే, బుద్ధియు బలము జ్ఞానము ప్రభువే. తన నీతి బహు ఉన్నతమైనదే, తన నీతి బహు ఉన్నతమైనదే. అధిపతి నా తోడు, సైన్యములధిపతి నా తోడు. పాడుచుండెదను భజించెదను, పాడుచుండెదను భజించెదను.
జయధ్వనుల చేతో జయధ్వనుల చేతో వందనము నీమో వందనము నీమో ప్రభు యేసునకు ప్రభు యేసునకు జయ జయని పాడు జయ జయని పాడు వందనము నీమో వందనము నీమో. పాట సంఖ్య 178, 178, 705. పాత నంబర్ అయితే 705. కొత్త పాటల పుస్తకంలో 178, హిందీలో 152. 705 పాత పుస్తకములో, కొత్త పుస్తకంలో 178, హిందీలో 152. పూజనీయుడేసు ప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు నిస్వకీయులే నిందించిన నేనంగీకరించకపోయినా నిస్వకీయులే నిందించిన నేనంగీకరించకపోయినా ఎన్నో బాధలొందితివా నాకై ఎన్నో బాధలొందితివా నాకై సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు సత్యమో మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వచ్చితివి సత్యమో మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వచ్చితివి వంచకుడావనే నిన్ను నిందించిరా వంచకుడావనే నిన్ను నిందించిరా ఉదయమయ నజరేయుడా పూజనీయుడేసు ప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు యూదా గోత్రపు ఓ సింహమా ఆద్యంతరహిత దైవమా
యూదా గోత్రపు ఓ సింహమా జంతరహిత దైవమా అదమోలు నిన్ను సమరయుడనిరా అదమోలు నిన్ను సమరయుడనిరా నాదుడా నిన్ను బహు దూషింతురా పూజనీయుడేసు ప్రభు పలు నిందలను నొందితివా పూజనీయుడేసు ప్రభు దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి దోషకుడా వని నిన్ను దూషించిరా దోషకుడా వని దోషరహితుడా నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు దయ్యామోలు నిన్ను చూచి వనకినను దయ్యామోల పారా ద్రోలినను దయ్యామోలు నిన్ను చూచి వనకినను దయ్యామోలు ద్రోలినను దయ్యామోలు పట్టిన వాడనిరా దయ్యామోలు పట్టిన వాడనిరా ఓ దయామయా నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందలను వానకై పూజనీయుడేసు ప్రభు మధురం నీ నామము మధురా గీతముతో నేనారాధింతును మధురం నీ నామము గీతముతో నేనారాధింతుము పడితివా ఈ పాపికై పడితివా ఈ పాపికై వందితా ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడేసు ప్రభు పలు నిందలను నొందితివా పూజనీయుడేసు ప్రభు పలు నిందలను నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు హిందీలో పాట సంఖ్య 218 హిందీ పాఠ్య పుస్తకములో పాఠ సంఖ్య 218
18వ పాట పాడుకుంటా. తెలుగులో ఉంటుంది 161, 218 ఇన్ హిందీ, ఇన్ తెలుగు 161. चेक कर मैंने जाना है यहोवा कैसा है भला. चेक कर मैंने जाना है यहोवा कैसा है भला. उद्धार करता के चरण में आकर मैं धन्य हुआ. उद्धार करता के चरण में आकर मैं धन्य हुआ. चेक कर मैंने जाना है यहोवा कैसा है भला. चेक कर मैंने जाना है यहोवा कैसा है भला. तू ही स्तुति के योग्य है. तू ही मान परमेश्वर स्तुति के योग्य है. तू ही कि तू ही दयालु है निश्चय मैं बजूंगा. कि तो ही दयालु है निश्चय मैं बजूंगा. चेक कर मैंने जाना है यहोवा कैसा है भला. चेक कर मैंने जाना है यहोवा कैसा भला. अति उत्तम तो है ईश्वर प्रभावशाली परमेश्वर. अति उत्तम तो है ईश्वर प्रभावशाली परमेश्वर. काम तेरे जो अद्भुत है. काम तेरे जो अद्भुत है. मैं पूरे दिल से बजूंगा. मैं पूरे दिल से बजूंगा. चेक कर मैंने जाना है यहोवा कैसा है भला. चेक कर मैंने जाना है यहोवा कैसा है भला. भलाई से भरे परमेश्वर अति श्रेष्ठ भी तू ही है. भलाई से भरे परमेश्वर अति श्रेष्ठ भी तू ही है. तू ही अति सुंदर है. संपूर्ण मन से भजूंगा. तू ही अति सुंदर है. संपूर्ण
पूर्ण मन से भजूंगा। तक कर मैंने जाना है यहोवा कैसा है भला। तक कर मैंने जाना है यहोवा कैसा। मेरे जीवन भर तुझको यहोवा सदा मैं भजूंगा। मेरे जीवन भर तुझको यहोवा सदा मैं भजूंगा। मेरे आकेरे शासक भी गुण तेरा मैं गाऊंगा। मेरे आकेरे शासक भी गुण तेरा मैं गाऊंगा। कर मैंने जाना है यहोवा कर मैंने जाना है यहोवा कैसा। दुख और संकट में भी आनंद सदा रहूंगा। दुख और संकट में भी आनंद सदा रहूंगा। अपने उद्धार करता में तसल्ली पाऊंगा। अपने उद्धार करता में तसल्ली पाऊंगा। तक कर मैंने जाना है यहोवा तक कर मैंने जाना है यहोवा कैसा। लगातार प्रार्थना करूंगा प्रभु की उपस्थिति में। लगातार प्रार्थना करूंगा प्रभु की उपस्थिति में। जो कुछ भी मैं मांगूंगा बहुतायत से पाऊंगा। जो कुछ भी मैं मांगूंगा बहुतायत से पाऊंगा। मैंने जाना है यहोवा कैसा है भला। तक कर मैंने जाना है यहोवा कैसा है भला। धन्यवाद मैं चढ़ाऊंगा हर एक बात के लिए। धन्यवाद मसीह में दूत होकर मैं मगन होऊंगा।
मगन होऊंगा। कर मैंने जाना है यहोवा कैसा है भला। कर मैंने जाना है यहोवा कैसा है भला। బైబిల్ ఎత్తి బయలు పొలవి వాడుకుంటాం. అశ్రేష్టంబో గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నవి. సుఖాదు కాంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబో గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది. సుఖాదు కాంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభును ఆరాధించడానికి కొరకై అందరూ కూడా గృహాల్లో దేవుని సన్నిధి అనుభవిస్తున్నారని విశ్వాసం ఉంచుతున్నాం. प्रभु की आराधना करने के लिए अपने अपने मकानों में आप लोग तैयार है करके हम विश्वास करते हैं। దయచేసి ఇంకా ఎవరైనా అటు ఇటు నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నట్లయితే దయచేసి దేవుని మందిరమునకు వచ్చినప్పుడు ఎలా కూర్చుంటామో అలానే దేవుని సన్నిధిని మీ గృహాల్లో అనుభవించవలసిందిగా మనవి చేస్తున్నా. कृपया करके कोई अगर अलग रीति से अगर इस समय को बिता रहे हैं तो कृपया करके आप जैसे भवन में आते हैं वैसे अपने मकानों में परमेश्वर के साथ बिताइए। చివరి దినాలు నిర్లక్ష్యంగా ఉండడానికి ఇష్టపడకండి. अंत के दिनों में निर्लक्ष्य रीति से नहीं रहना। ప్రభు రాకడ ఎంతో సమీపమై ఉన్నది. प्रभु का आगमन बहुत ही निकट है। ప్రభు మనకిచ్చిన సౌకర్యాలను మనం ఉపయోగించుకుంటాం. प्रभु ने जो हमें मौका दे रहा है हम उसका उपयोग करना चाहिए। ఎవరి మరణం ఎప్పుడో తెలియదు. पता नहीं किसका मृत्यु कब है हमें नहीं मालूम। మనము సిద్ధపాటుతో ప్రభువును ఆరాధిస్తూ ప్రభువులో ఎత్తబడడం ఎంతో ధన్యత. हम तैयार होकर उसकी आराधना करना और उसके साथ हम उठा ले जाना అది మనకెంతో ధన్యత. वो हमारे लिए धन्यवाद है वो। దయచేసి మరొకసారి ప్రభు పేరిట మిమ్మల్ని మీకు మనవి చేస్తున్నా. इसलिए हम प्रभु के नाम में आप एक बार फिर से हम विनती करते हैं। ఎవరైనా ఎక్కడైనా నిర్లక్ష్యముగా పడుకొని కూర్చొని తినుకుంటూ ఉన్నట్లయితే అవన్నీ పక్కకు పెట్టి త్వరలో దేవుని సన్నిధిలో భయభక్తులతో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నా. चाहे कोई भी कहीं भी रहे अपना खाना पीना अपना सारा काम छोड़कर प्रभु की आराधना में लगे रहे। మన భక్తి మన ఆరాధన మనుషులకు కనబడతలేదు కానీ పరలోకం నుండి దేవుడు చూస్తున్నాడు. हमारी भक्ति आराधना मनुष्य को नहीं दिख रहा है मगर केवल हमारा प्रभु यीशु मसीह हमारा परमेश्वर स्वर्गीय राज्य से हमें देख रहा है। ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుడు. क्योंकि प्रभु यीशु मसीह हमारे जीवित परमेश्वर है। ఆయన ప్రతి ఒక్క మనుషుల్ని దృష్టించే దేవుడు. वो हर एक मनुष्य के ऊपर नजर रखने वाला परमेश्वर है। ప్రతి మనుషుడు ఏమి చేయుచున్నాడు మనుషుని యొక్క హృదయాలోచనలు ఎరిగి ఉన్న దేవుడు. मनुष्य क्या कर रहा है कौन सा काम कर रहा है उसके अंदर को जानने वाला परमेश्वर है। కనుక దేవుని బిడలముగా దేవుణ్ణి ఆరాధించడానికి కొరకై
యథార్థముగా ప్రభు సన్నిధికి రావడం ఎంతైనా అవసరము. परमेश्वर के संतान हम लोग सीधे मन से उसके पास आकर उसकी आराधना करना है हमें। రండి ఉదయకాల సమయంలో ప్రభును ఆరాధించడానికి కొన్ని లేఖనాలు చూసి ఆరాధనలో ప్రవేశిస్తాం. आइए हम सवेरे के समय में कुछ वचन ध्यान देकर और उनकी आराधना में जाएंगे। యోహాను సువార్త యోనా सुसमाचार 6వ అధ్యాయం, 6वां अध्याय, జాన్ గాస్పెల్ చాప్టర్ 6 యోనా सुसमाचार 6वां अध्याय వర్స్ 20 20వ వచనాన్ని అందరం కూడా చదువుకుంటాం. उसका 20 पद को हम सब मिलकर पढ़ेंगे। అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పెను. చదువుకున్న భాగమును దేవుడు మన కొరకై దీవించునుగాక. पढ़े वचन को परमेश्वर हमारे लिए आशीष बनाए रखे। ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో పలుకుతున్న మాట, यहाँ पे प्रभु यीशु मसीह उनके चेलों के साथ कह रहा है। వారు సముద్రములో ప్రయాణం చేస్తా ఉన్నారు. वो समुद्र की ओर यात्रा कर रहे थे। అక్కడ యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ దోణి దగ్గరికి వచ్చాడు. वहाँ पे प्रभु यीशु मसीह और उस समुद्र के ऊपर से चलते हुए उस किनारे के पास आया। ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చే ప్రభువును చూసి उस पानी के ऊपर चलते हुए प्रभु यीशु मसीह को देखकर వారంతా కూడా భయపడిపోయారు. हाँ वो सारे लोग डर गए। అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, तब प्रभु यीशु मसीह ने कहा, నేనే భయపడకుడి. मैं हूँ, डरो मत। నేనే అనగా అది ఎంతో దగ్గరి సంబంధంతో కూడిన మాట. देखिए यहाँ पे मैं हूँ करके जो शब्द है बहुत ही मतलब नजदीक का ये संबंध है। ఎవరంటారండి నేనే అని? ये कौन कहता है मैं हूँ करके? ఉదాహరణకు ఎవరింటికి వారు వస్తే उदाहरण हम देखते हैं जिसके अपने अपने घर में जो लोग आते हैं, తలుపు కొడతారు రాగానే. हाँ अपने घर में आने के पहले दरवाजे को ठोकते, భార్య గాని భర్త గాని పిల్లలు గాని. चाहे पति हो पत्नी हो चाहे बच्चे हो चाहे कोई भी हो। ఎవరు అని లోపటి నుండి ఎవరైనా వస్తుంటే हाँ अंदर से बोलते कि कौन है करके बोलने से అప్పుడు బయట నుండి వచ్చిన వారు అంటారు जब बाहर वाले कहते हैं నేనే मैं हूँ, కదా. है ना, నేనే అంటే నేను మీ వాడనే అని దాని అర్థం. यानी कि मैं हूँ इसका मतलब कि मैं मतलब तुम्हारा निकट वाला हूँ, नजदीक वाला हूँ, నేను మీకు సంబంధిని. मैं तुम्हारा मतलब संबंधी हूँ मैं। అదే దూరం వ్యక్తి వస్తే దూరం ఆయన వస్తే ఏమంటాడు? वो अगर दूर का व्यक्ति क्या कहता है, నేను పలాని వ్యక్తిని నా పేరు ఇది అని చెప్తాడు. हाँ मैं फलाना व्यक्ति हूँ, मेरा नाम ये है। కానీ అదే ఒక్క ఇంటిలో నివసించేవారు వచ్చారనుకోండి, मगर एक ही घर में वास करने वाला अगर कोई व्यक्ति आ गया समझो, ఆ వ్యక్తి పేరు చెప్పాడు, वो व्यक्ति नाम नहीं कहता, నేనే. वो कहता है कि मैं हूँ। నేనే అనే స్వరంలోనే అర్థమైపోద్ది देखिए, ఈయన నా భర్త, हाँ मैं हूँ बोलने से ऐसा समझ में आता है कि ये मेरा पति है पत्नी है, లేకపోతే ఈమె నా భార్య అని అర్థమైపోద్ది, ये मेरी पत्नी है करके समझ में आता है, లేకపోతే వీరు మా పిల్లలే అని అర్థమైపోద్ది. या मेरे बच्चे हैं, ऐसे समझ में आता है। ఇప్పుడు యేసు ప్రభు వారు यहाँ ఆ पे- శిష్యుల ఎదుకు వచ్చి నేనే అని చెప్పగానే ఈయన యేసు ప్రభువే అని వారు గ్రహించారు. यहाँ पे प्रभु यीशु मसीह भी आकर यही कहता है कि मैं हूँ, ये कहने से और उसके चेलों भी समझ गए कि प्रभु यीशु मसीह है। స్వరము విననంత వరకు భయపడ్డారు. हाँ उसकी जब तक आवाज नहीं सुनी तब तक वो डर गए। ఎప్పుడైతే స్వరములో నేనే అనే పలుకొచ్చిందో భయపడకుడి, నేనే నేను మీ దేవుడను అని చెప్పాడు. हाँ जब उसके मुंह से निकला शब्द ये मैं हूँ डरो मत करके, కనుక నేటి కాలములో ఎంతో శిష్యుల వలనే లోకము కావచ్చు మనము కావచ్చు భయముతో నిండి ఉన్న మనకు యేసు ప్రభు నేనే భయపడకుడి అని చెప్తున్నాడు. आज के दिन जैसे चेले डर गए थे वैसे हम भी डरते हैं, वैसी समय पर प्रभु यीशु मसीह कहता है मैं हूँ मत डरो। ఈ కష్టములలో, तुम्हारे कष्ट में, శ్రమలలో, तुम्हारे संकट మీ में, రోగములలో, तुम्हारी बीमारी మీ में, భయంకరమైన బలహీనమైన భయముతో నిండి ఉన్న పరిస్థితులలో तुम्हारे निर्बलता में और भयंकर परिस्थिति में, నేనున్నాను हाँ భయపడకండి. प्रभु यीशु मसीह कहता है मैं हूँ मत डरो। ఇప్పుడు నేనే అని చెప్పుతున్న దేవుడు మనకు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు? मैं हूँ कहने वाला परमेश्वर हमें किस रीति से सहायता करता है। నేనే అన్నంత మాత్రాన సరిపోదు. मैं हूँ बोलने से बस नहीं होता। నేనే అన్న వ్యక్తి ఆ తన ప్రజలకు దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి వారి కష్టంలో ఆదుకోవాలి.
मैं हूँ जो व्यक्ति बोलता है उनके जो कष्ट सुख में उनका मतलब सहायता करना चाहिए। చూడండి, ఒక తండ్రి देखिए एक पिता, నేను మీకు తండ్రి అని పిల్లలకు చెప్తాడు. मैं तुम्हारा पिता हूँ करके बच्चों से कहता है। ఆ పిల్లల కష్ట సుఖాలలో ఆ తండ్రి ఒకవేళ ఏ మాత్రము సహాయం చేయకపోతే వాళ్ళకు తండ్రి ఉన్నా కూడా ప్రయోజనం ఏమీ లేదు. उस बच्चों के दुख संकट में अगर पिता अगर मदद नहीं करता है तो पिता रहकर कोई फायदा नहीं। నేటి కాలంలో బహుశా हो सकता है आज के दिन నేనున్నాను అని ఎంతో మంది చెప్తారు, मैं हूँ करके बहुत सारे लोग कहते हैं, కానీ ఎవరు కూడా మనకు సహాయం చేసే సమయంలో కనబడరు. मगर लेकिन समय के हिसाब से हमारा कोई मदद करने वाला नहीं रहता। నేను నీ కుమారుడను, मैं तेरा पुत्र నేను हूँ, నీ కూతుర్ను, मैं तेरी लड़की నేను నీ हूँ, తండ్రిని, मैं तेरा पिता हूँ, నేను నీ తల్లిని. मैं तेरा माता हूँ। కానీ సమయం పడ్డప్పుడు, అవసరత దొరికినప్పుడు, లేక కష్టకాలములో వీళ్ళు ఎవ్వరు కూడా మనతో ఉండరు, మనకు కనబడరు. जब समय आता है हमारे दुख संकट में कोई भी नहीं दिखता, కానీ मगर लेकिन ఒక వ్యక్తి, एक व्यक्ति, నీ నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు तुम्हारा हमारा उद्धार करता प्रिय परमेश्वर కష్టములో, कष्ट में, శ్రమలో, संकट में, ఇబ్బందిలో, परिस्थिति में, ఏ పరిస్థితి అయినా, चाहे कोई भी परिस्थिति हो, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా हाँ, हर एक परिस्थिति में నేనే, భయపడకుడి అని చెప్తున్నాడు. मैं हूँ मत डरो करके कहता है। కొన్ని విషయాలు చూసి ఆరాధిస్తాం. कुछ विषय देखकर हम आराधना में जाएंगे। మొదటి విషయం చూడండి, पहला विषय देखिए యెషయా గ్రంథం यशाया 43వ అధ్యాయంలో చూస్తాం. इसका 43वां अध्याय में देखते हैं 12వ వచనం. इसका 12वां पद। బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 వర్స్ 12. यशाया 43 उसका 12। ప్రకటించిన వాడను నేనే. చాలండి. यहोवा की यही वाणी है, ప్రకటించిన వాడను నేనే. यहोवा की यह वाणी है। ఏంటిది ప్రకటించింది? क्या है ये वाणी? సువార్త. ये है सुसमाचार। నేనే అని పలికింది నేనే. मैं ही ने समाचार दिया। నేనే, భయపడకుడి. मैं हूँ डरो मत। నేనే మార్గమై ఉన్నాను, मैं मार्ग और सच्चाई నేనే हूँ। సత్యమై ఉన్నాను, मैं सच्चाई हूँ। నేనే జీవమై ఉన్నాను. मैं जीवन हूँ। చెప్పిన వ్యక్తిని నేనే, हाँ, बताने वाला व्यक्ति मैं हूँ। సువార్తను ప్రకటించింది నేనే. समाचार को प्रकट करने वाला मैं हूँ। ఈ సువార్తను మీ యొద్దకు పంపించింది నేనే. ये समाचार को तुम्हारे पास लाया मैं हूँ। ప్రవక్తలను మీ యొద్దకు పంపించింది నేనే. भविष्य वक्ताओं को तुम्हारे पास भेजा था मैं हूँ। మరలా ప్రవక్తలను నా యొద్దకు పిలిచిన వాడిని కూడా నేనే. फिर दोबारा भविष्य वक्ताओं को बुलाया था वो मैं हूँ। ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే. आज्ञा देने वाला मैं हूँ। నేను తప్ప ఎవరున్నారు ప్రకటించిన వారు? मेरे बिना और कोई है क्या कोई प्रकट करने वाला? నేనే మార్గం సత్యం జీవం అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? मैं मार्ग और सच्चाई जीवन है करके कोई बोलने वाला कोई है? సువార్తను ప్రకటించింది నేనే. सुसमाचार को प्रकट करने वाला मैं हूँ। దేవుని వాక్యము ప్రకటించింది నేనే. परमेश्वर के वचन को प्रकट किया मैं हूँ। నేనే వాక్యమై ఉన్న దేవుడను. मैं हूँ वचन हूँ। నేనే వాక్యమై ఉన్న దేవుడను. मैं ही वचन बनकर हूँ मैं। ఆది యందు వాక్యం ఉండెను, आदि में वचन था, ఆ వాక్యము దేవుడై ఉండెను. वही वचन है जो परमेश्वर है। దేవాది దేవుడు వాక్యముగా ఈ లోకానికి వచ్చాడు. परमेश्वर का परमेश्वर वचन के रूप में इस दुनिया में आया। సువార్తను ప్రకటించింది నేనే. सुसमाचार को प्रकट करने वाला मैं हूँ। మొదటి పేతురు పత్రిక पहला पत्रस మొదటి అధ్యాయం पहला अध्याय 12వ వచనం గమనించండి. देखिए उसका दूसरा 12వ వచనం. 12 पद। మొదటి పేతురు 1:12. पहला पत्रस 1 और उसका 12। పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. उन पर वह प्रकट किया गया कि वे अपनी नहीं वरन तुम्हारे सेवा के लिए ये बातें कह करते थे, जिनका समाचार अब तुम्हें उनके द्वारा मिला, जिन्होंने पवित्र आत्मा के द्वारा जो स्वर्ग से भेजा गया तुझे सुसमाचार सुनाया
और इन बातों को स्वर्गदूत भी ध्यान से देखने की लालसा रखते हैं। పరలోకం నుండి సువార్త పంపించబడింది. सुसमाचार स्वर्ग राज्य में से सुसमाचार भेजा गया। ఎవరి కొరకు? किसके लिए? నీ కొరకు, నా కొరకు, तुम्हारे लिए और हमारे लिए, మన రక్షణ కొరకు, हमारे उद्धार के लिए, మన జీవితములలో జీవం పొందడం నిమిత్తమై, हमारे जीवन में जीवन पाने के लिए, ఆత్మీయ జీవం పొందు నిమిత్తమై, आत्मिक जीवन पाने के लिए। ఈ జీవితమును లేక ఈ క్రియలను పైనుండి ఆ దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారట. हाँ, इस जीवन को ऊपर से स्वर्ग दूत लोग भी देख रहे हैं, ఎందుకంటే మనకు దొరికిన సువార్త ఎంతో శ్రేష్టమైనది. क्योंकि हमें जो मिला सुसमाचार बहुत ही श्रेष्ठ है। ఈ సువార్త వాక్యము ద్వారా మనకు రక్షణ దొరికింది. इस सुसमाचार वचन के द्वारा हमें उद्धार मिला। ఒకవేళ సువార్తే మన యొద్దకు రాకపోతే రక్షణ మనకు దొరికేది కాదు. अगर सुसमाचार हमारे पास नहीं आता था तो हमें उद्धार भी नहीं मिलता था। అందుకు దేవాది దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా ఈ సువార్తను మన మధ్యకు పంపించాడు. इसलिए परमेश्वर का परमेश्वर उस भविष्य वक्ताओं के द्वारा हमारे पास सुसमाचार भेजा। లోకములో ప్రజలు నశించిపోద్దన్నది ఆయన ఆశ. दुनिया में सारे लोग नाश नहीं होना करके उनकी आशा है। అందరూ అంతటా మారు మనసు పొందాలనేది ఆయన ఆశ. सारे लोग मन फिराना यही आशा है। ఏ వ్యక్తి కూడా పాపములో, ఈ యొక్క కరువులో, ఈ యొక్క మరణములో నష్టపోకూడదు. कोई व्यक्ति भी इस पाप में, संकट में कोई भी नाश नहीं होना। అందుకే మనం నోవహు కాలంలో కూడా చూస్తే इसलिए हम नूह के दिनों में देखते हैं భయంకరమైన జలప్రళయం వచ్చిన సందర్భంలో बहुत కూడా ही भयंकर जल प्रलय आया था। నీతిని ప్రకటించిన నోవహు అని మనం చదువుతాం. हाँ, धार्मिक को प्रकट किया हुआ नूह। ఆయా కాలములలో उस समय में ఆయా దాసులను, हाँ, उस मतलब దాసుకు दासों को, ప్రవక్తలను उस भविष्यवक्ताओं को ఆయన పంపించి वो भेजकर నీ యొద్దకు సువార్త పంపించాడు. तुम्हारे पास सुसमाचार प्रकट किया। అందుకే ధైర్యంగా చెప్తున్నాడు, इसलिए हिम्मत से कहता है సువార్త ప్రకటించిన వాడను నేనే, सुसमाचार को प्रकट करने वाला मैं हूँ, నీ యొద్దకు వాక్యం పంపించిన వాడను तेरे నేనే. पास को वचन भेजने वाला मैं हूँ। ఇంకెవరైనా ఉన్నారా వాక్యం పంపించిన और వారు? कोई दूसरा कोई व्यक्ति है? ఇంకెవరైనా ఉన్నారా और कोई है నీకు ఇంత మంచి శ్రేష్టమైన మాటలు చెప్పిన వారు? इतना श्रेष्ठ वचन बताने वाला? ఇంకా ఎవరైనా ఉన్నారా నీకు ప్రాణం పెట్టిన వారు? और कोई दूसरा कोई है क्या तुम्हारे लिए प्राण देने वाला? నీతిని ప్రకటించిన నోవహును జ్ఞాపకం చేసుకొనుడి. धार्मिक को प्रकट करने वाला नोह को याद रखो। నీకు సువార్త ప్రకటించిన దాసులను జ్ఞాపకం చేసుకో. तुम्हारे पास जो सुसमाचार लाया उन दासों को याद रखो। సువార్త ప్రకటించడానికి ఆ ప్రవక్తలను పంపిన వాడను నేనే. सुसमाचार प्रकट करने वाले के लिए भविष्यवक्ताओं को भेजा जो मैं हूँ। నేనే వారిని ఏర్పరచుకున్నాను, मैं उनको चुन लिया हूँ, మీ యొద్దకు పంపించాను. तुम्हारे पास भेजा हूँ मैं। మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. हाँ, तुम मुझे चुना नहीं मगर मैं तुम्हें चुना हूँ। మీరు నా స్వరం వినడానికి ఇష్టపడలేదు కానీ నేను ఇష్టపడి కోరుకొని మీ యొద్దకు నా దాసులను పంపించాను. तुम मेरी आवाज सुनने के लिए इच्छा नहीं था मगर मैं तुम्हारे पास आकर तुम्हें चुन लिया हूँ मैं। అందుకే మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? इसलिए पहले क्या कहता है? ప్రకటించిన వాడను నేనే, प्रकट करने वाला मैं हूँ, ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే. आज्ञा देने वाला मैं हूँ। సువార్త అనేది నా ద్వారానే సృష్టించబడింది. सुसमाचार मेरे द्वारा ही आया है। వాక్యం అనేది వాక్యమై ఉన్న దేవుడు నేనే. वचन जो है परमेश्वर मैं हूँ। నేను సువార్తను పంపించాను, భయపడకుడి. मैं सुसमाचार को भेजा हूँ, मत डरो। నేనే ప్రకటించిన వాడను. मैं हूँ प्रकट करने वाला। ఇది మొదటి విషయం. ये पहला विषय। ఆలోచించడానికి మనము, आराधना करने वाले जो प्रभु, हम लोग, हे प्रभु నీవే నా యొద్దకు సువార్తను పంపించావు, तू ही मेरे पास सुसमाचार को भेजा, నీవే నా యొద్దకు ప్రకటించే వారిని పంపించావు. तुम्हें मेरे पास प्रकट करने वालों को भेजा परमेश्वर। నీవు తప్ప ఎవరు నా యొద్దకు రాలేదు. तुम्हारे बिना कोई मेरे पास आया नहीं। స్వయంగా నీవు నీ దాసులను ప్రేరేపించి నీ యొక్క మాట, నీ నోటి నుండి బయలువెళ్ళు మాట, సువార్త వాక్యము నా యొద్దకు తీసుకొచ్చారు. स्वयं तुम अपने आप आपके दासों को भेजकर मेरे पास लाया। ప్రకటించిన వాడని నేనే. प्रकट करने वाला मैं हूँ। గమనించండి, రెండవ మాటకు వస్తాం. देखिए दूसरी बात में आएंगे। యెషయా గ్రంథం 43వ అధ్యాయము यशायाह 43वां अध्याय 12వ వచనంలో రెండవ మాట, 12వ వచనంలో రెండవ మాట, 12वां पद में दूसरी बात देखते हैं। రక్షించిన వాడను నేనే. उद्धार जो दिया मैं हूँ, ప్రకటించిన వాడని నేనే, प्रकट करने वाला मैं हूँ, రక్షించిన వాడని నేనే. जो उद्धार दिया जो मैं हूँ। ఇప్పుడు రక్షణ ఎట్లా వచ్చిందండి? देखिए उद्धार कैसे आया? సువార్త వినుట వలన,
सुसमाचार सुनने से, సువార్తను నమ్ముట వలన, सुसमाचार के ऊपर भरोसा रखने से, ఆ సువార్తను ఒప్పుకొనుట వలన, उस सुसमाचार को कबूल करने के మన द्वारा హృదయములో స్వీకరించుట వలన हमारे हृदय में हम स्वीकार किया, ఈ రక్షణ మన యొద్దకు వచ్చింది. ये उद्धार हमारे पास आया। అందుకే ఆ ప్రభు ధైర్యంగా ఏం చెప్తున్నాడు? इसलिए प्रभु हिम्मत से क्या कहता है? ప్రకటించిన వాడను నేనే, प्रकट करने वाला मैं हूँ। రక్షించిన వాడను కూడా నేనే. हाँ, उद्धार जो दिया मैं हूँ। నేను తప్ప నిన్ను రక్షించుటకు ఇంకెవరికి కూడా శక్తి చాలదు. मेरे बिना और तुम्हें उद्धार किया और दूसरे की बस की बात नहीं। లోకంలో ఉన్న వారంతా కూడా శక్తిహీనులైపోయారు. जो भी दुनिया में जो सारे लोग हैं वो शक्तिहीन बन गए। లోకంలో ఉన్న వారంతా కూడా జీవము లేని వారు. सारे जो दुनिया में जो लोग हैं सारे मतलब उनके पास जीवन नहीं है। చేతులు ఉండియు ఆ చేతులతో పని చేయలేని వారు. हाथ रहकर भी उन हाथों के द्वारा काम नहीं कर सकते। ఒకే మాటలు చెప్పాలంటే వారు నిర్జీవులు, జీవం లేని వారు. एक ही बात में कह सकते हैं कि वो निर्जीव लोग हैं, उनके पास जीव नहीं है। అందుకే వారు రక్షించడానికి శక్తి లేదు. इसलिए उनको उद्धार करने के लिए उनके पास शक्ति नहीं है। అందుకే ప్రియ రక్షకుడు యేసు ప్రభు అంటాడు, इसलिए प्रभु यीशु मसीह कहता है, రక్షించనేరకున్నట్లు నా చేతులు కుర్చకాలేదు. उद्धार करने के लिए मेरे हाथ छोटे नहीं हुए। రక్షించనేరకున్నట్టు నా చేతులు మందము కాలు, నా చెవులు విననేరకున్నట్టు నా చెవులు మందము కాలేదు. उद्धार देने के लिए मेरे कान बहरे नहीं हुए। ప్రభు మనల్ని రక్షించాడు. प्रभु ने हमें उद्धार किया। ప్రభు మనల్ని జీవంలోనికి తీసుకొచ్చాడు. प्रभु हमें जीवन में लाया गया। ప్రభు మనల్ని తన మార్గములో నడిపిస్తున్నాడు. प्रभु उसके मार्ग में हमें चला रहा। ప్రభు తన బిడలైన వారిని తన మార్గములో నడిపించి రక్షించాడు. प्रभु अपने संतानों को उद्धार देकर अपने मार्ग में चला रहा। రక్షించిన వాడను నేనే. उद्धार किया मैं। సమూయేలు గ్రంథం दूसरा शमूएल 4వ అధ్యాయం 4 अध्याय। 2వ సమూయేలు గ్రంథం शमूएल 4వ అధ్యాయం 4 अध्याय 12వ వచనం. उस 12वां पद। సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా. చాలండి. दूसरा शमूएल 4:12। హ్మ్. तब दाऊद ने जवानों को आज्ञा दी और उन्होंने उनके घात करके उनके हाथ पांव काट दिया और उन शव को हेब्रोन के पोखरे के पास ले गया। तब इशोबोत के सिर को उठाकर हेब्रोन में की खबर में गाड़ दिया। అక్కడ ఒకటే మాట చూడండి, वहाँ पे एक ही बात है, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను రక్షించిన యెహోవా. यहाँ पे सारे उपद्रवों में से मुझे बचाया गया यहोवा। ఆ, ఎన్నో ఉపద్రవాలు ఉన్నాయి, बहुत सारे उपद्रव है, ఎన్నో కష్టాలు, बहुत सारे कष्ट है, ఎన్నో శ్రమలు, बहुत ही संकट, ఎన్నో ఇరుకులు, बहुत ही मतलब आपदा, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. बहुत सारे परेशानी है। ఇక్కడ సకలమైన ఉపద్రవముల నుండి నన్ను రక్షించిన యెహోవా. सारे उपद्रवों से मुझे बचाया गया। కనుక ఉపద్రవం నుండి రక్షించిన దేవుడు. उपद्रवों से बचाया गया मैं। అందుకే మనకు ప్రభు ఏం చెప్తున్నాడు? इसलिए प्रभु हमें क्या कहता है? రక్షించు వాడను, రక్షించిన వాడను నేనే. उद्धार देने वाला और उद्धार किया मैं हूँ। రక్షించిన వాడను నేనే. उद्धार किया मैं हूँ। ఈ మాట చెప్పినప్పుడు ये जब बात कहा था, ఇంకా ఎవరైనా ఉండేది ఉంటే चाहे और कोई दूसरा व्यक्ति रहता तो పోటీకి రావాలా? हाँ मतलब वो झगड़ने आता था। ఏంది మేము రక్షించలేదా? क्यों हम मतलब उधार दे नहीं सकते क्या? నువ్వే రక్షించావా? तुम्हें उधार दिया। కానీ ఎవరైనా ఉంటే కదా పోటీకి వచ్చేవాళ్ళు. कोई रहने से ना आगे आने वाला। రక్షించేవారు ఎవ్వరూ లేరు. उधार देने वाला कोई भी नहीं है। రక్షించడం ఎవరి వలన కాలేదు. उधार करना और किसकी मतलब दूसरे की बस की बात नहीं, ఎవ్వరి వలన కాలేదు. किसकी बस की बात नहीं। అందు నిమిత్తమే इसीलिए రక్షించిన వాడను నేనే అని చెప్పగా అందరు మౌనులైపోయారు. उद्धार किया मैं हूँ बोलने से सारे लोग चुपचाप हो गए। అందరు లోబడ్డారు, सारे लोग आधीन में आ गए, అందరు విన్నారు. सारे लोग सुने। కనుక నేటి కాలమున इसलिए आज के दिनों में రక్షించిన వాడు ఆయనే, उद्धार किया वही है, భద్రపరిచిన వాడు ఆయనే. रक्षा करने वाला वही है, నీ పాపముల నుండి విడుదల ఇచ్చి
నీకు రక్షణ ఇచ్చినవాడు ఆయనే. तेरे पापों को छुटकारा देकर और उद्धार दिया वही है, ఆ యేసుక్రీస్తు ప్రభువారు वो प्रभु यीशु मसीह। మొట్టమొదటిగా నీతో భయపడకము నేనే అని చెప్తున్నాడు. पहले तुमसे यही कहता है कि मैं हूँ, डरो मत। ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాడంటే, क्यों वो बात कह रहा? ఎందుకనగా क्योंकि సువార్తను నీ యొద్దకు పంపించిన వాడు నేనే. सुसमाचार को तुम्हारे पास भेजा जो मैं हूँ। రెండో మాటను చూస్తే, दूसरी बात, నీ పాపములను నీ అపరాధములు క్షమించి నేను రక్షించిన వాడును కూడా నేనే. तेरे पापों को तेरे अपराधों को से बचाकर और मैं तुझे उद्धार दिया मैं हूँ। మూడో మాటకు వస్తాం. तीसरी बात में యెషయా గ్రంథం 43వ అధ్యాయం यशायाह 43 12వ వచనం. దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. यशायाह 43 और उसका 12, मैं ही ने समाचार दिया और उद्धार किया और वर्णन भी किया जब तुम्हारे बीच में कोई पराया देवता ना था, इसलिए तुम्हें ही मेरा साक्षी हो, यहोवा की यह वाणी है। దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. उसका जो वर्णन किया जो मैं हूँ, యేసు ప్రభు యొక్క సువార్త, उसका जो समाचार, యేసు ప్రభు యొక్క రక్షణ उसका उद्धार, మనము అర్థం చేసుకొని వారం, उनको मतलब हम उसकी समझ नहीं सकते, గ్రహించని వారం. हम ग्रहण भी नहीं कर सकते। ఎందుకంటే ఆ సువార్తను ఆ రక్షణను గ్రహించడానికి మన మనోనేత్రాలను మూసిపెట్టినాడు. उनके समाचार, उनके उद्धार को ग्रहण करने के लिए हमारे जो नेत्र को बंद कर दिया। ఈ లోక దేవత जो दुनिया की जो देवता है, మన మనోనేత్రాలకు हमारे जो नेत्र को గుడ్డితనం కలుగజేస్తుంది. अंधापन ला दिया, గుడ్డివాళ్ళం అయిపోయా. हम अंधे हो गए। ఆ గుడ్డివారి కనులు యేసు ప్రభు తెరిచాడు. वो अंधे लोगों की आंखों को प्रभु यीशु मसीह ने खोल दिया। ఒక వ్యక్తి ఏదైనా విషయాలు గ్రహించాలి అంటే తెరవబడిన నేత్రాలు కావాలి. अगर एक व्यक्ति को विषय को जानना है तो उसकी आंखों को खोलना है। वो నేత్రాలు తెరవబడకుండా మూయబడిన నేత్రాల ద్వారా మనము ఆ సత్యమును గ్రహించలేం. अगर उसकी आंखों को अगर नहीं खोलेंगे तो उसके सत्य को हम ग्रहण नहीं कर सकते। యేసు ప్రభు మాటలు గ్రహించడము అందరి వలన కాదు. प्रभु यीशु मसीह के बातें जो ग्रहण करना मतलब सब लोगों की बस की बात नहीं। అందుకే ప్రభు చెప్పాడు, इसलिए प्रभु ने कहा ఆత్మీయులైన వారు ఆత్మీయ మాటలు గ్రహిస్తారు. आत्मिक लोग ही आत्मिक मतलब विषय ग्रहण कर सकते हैं। శరీరులు శరీరాన్ని గ్రహిస్తారు. शरीर लोग शरीर को ग्रहण कर सकते हैं। లోకము లోకాన్ని గ్రహిస్తుంది. दुनिया दुनिया को ही ग्रहण कर सकता है। నా తండ్రి పరిశుద్ధుడు, मेरा पिता पवित्र నా है, తండ్రి సత్యవంతుడు, मेरा पिता सच्चाई है। నేను సత్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాను. मैं सच्चाई की स्थापना करने के लिए इस दुनिया में आया हूँ। లోకంలో రాజులు అంటున్నారు, दुनिया में राजा लोग कहते అయ్యా हैं, సత్యం అంటే ఏంటి? अरे ये सच्चाई का मतलब क्या है जी? అంటే సత్యమును కూడా వారు గ్రహించలేని వారు. इस सच्चाई को भी ग्रहण नहीं कर सकते हो। మనము కూడా లోకంలో ఉన్నప్పుడు సత్యమును గ్రహించని వారం. हाँ, वो हम भी दुनिया में थे तब हम सच्चाई को ग्रहण नहीं किए। అయితే ఇప్పుడు గ్రహింప చేసిన వాడను నేనే అంటున్నాడు. अभी जो ग्रहण करने वाला जो मैं हूँ, అంటే మీ హృదయ తలుపులు తెరిచిన వాడు నేను, यानी कि तुम्हारे हृदय के जो दरवाजे को खोलने वाला मैं మీ हूँ, మీ కళ్ళు తెరిచిన వాడు నేను. तुम्हारे आंखों को खोलने वाला मैं हूँ। ఓ సందర్భంలో పుట్టిగుడ్డువాడు గుడ్డివాడుగా ఉన్నాడు. एक संदर्भ में एक अंधा व्यक्ति अंधा बन के था। యేసు ప్రభు తనను స్వస్థపరిచాడు. प्रभु यीशु मसीह ने उसकी चंगाई दिया, కళ్ళు తెరవబడినాయి. उसकी आंखें खुल गए। యేసు ప్రభువును చూశాడు. प्रभु यीशु मसीह को देखा। ప్రజలంతా అంటున్నారు, सारे लोग कहते हैं, ఎవరు ఆయనని కళ్ళు ఇచ్చింది? अरे कौन है जो आपको आंखें दिया? ఆయన ప్రవక్తనా? वो जो भविष्य लगता है क्या? అప్పుడు ఆ పుట్టుగుడ్డివాడు అన్నాడు, तब वो अंधा व्यक्ति कहा, ఆయన ప్రవక్తనో కాదో నాకు తెలియదు, वो भविष्य वक्ता है या नहीं मुझे नहीं मालूम। ఒకటి మాత్రం నేను ఎరుగుదును, एक मैं जानता हूँ, ఇంతకు ముందు నేను గుడ్డివాడుగా ఉంటిని, इसके पहले मैं अंधा था, ఇప్పుడు నా కళ్ళు తెరవబడినాయి. अभी मेरी आंखें खुल गए। ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ये प्रिय भाइयों बहनों, ఈ
ఉదయకాల సమయంలో ये सवेरे के समय నీ में కనులు తెరిచింది ఎవరు? तुम्हारे आंखें को खोला कौन है वो? నీ మనోనేత్రాలు నీ హృదయపు తలుపులు తెరిచింది ఎవరు? तुम्हारे जो मन के आंखों को खोलने वाला कौन है वो? దేవుని యొక్క సువార్తను అర్థం చేపించింది ఎవరు? परमेश्वर को समाचार को समझ में आने के मुताबिक बनाने वाला कौन है? ఆ రక్షణ మర్మమును గ్రహింపజేసింది ఎవరు? उस उद्धार को जानने वाला कौन है? ఆ ప్రియ రక్షణ అంటున్నాడు, हाँ, तब ये कहता है సువార్తను మీ యొద్దకు పంపించిన వాడు నేనే, समाचार को भेजा तो जो मैं हूँ, రక్షించిన వాడని నేనే. उद्धार किया मैं हूँ। మూడవ మాటలో तीसरी बात, ఆ సత్యములు, ఆ పరలోక మర్మములు, ఆ వాక్య మర్మములు గ్రహింపజేసిన వాడను కూడా నేనే. उस सच्चाई के और उस वचन के भेद को मतलब ग्रहण करने वाला मैं हूँ। యేసు ప్రభు సహాయమును బట్టి ఆ మర్మములను మనం గ్రహించగలుగుతాం. प्रभु यीशु मसीह के मदद के द्वारा उस भेद को हम ग्रहण कर सकते हैं। ప్రభువు లేకుండా ఆ వాక్యం యొక్క మర్మములు ఒకటి కూడా మనకు అర్థం కాదు. अगर प्रभु नहीं है तो उस वचन के भेद का मतलब हमें नहीं पता। ఈ మర్మములు జ్ఞానులకు మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచిన దేవుడు. ये भेद को ज्ञान को दिया और छोटे बच्चों को भी दिया। ये ఆహా, జ్ఞానులకు మరుగు చేసినాడు, हाँ, ज्ञानों को छिपा रखा, పసిబాలులకు ఈ సత్యాన్ని గ్రహింపజేసినాడు, इस బయలుపరిచినాడు. छोटे बच्चों को ये सच्चाई को बता दिया। లోకంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, देखिए दुनिया में बहुत सारे लोग ज्ञानी हैं, వారికి యేసు ప్రభు యొక్క గ్రహింపు లేదు. उन्हें मतलब परमेश्वर का जो ग्रहण उनके तरफ नहीं है अंदर అందుకే में। ఏమంటున్నారు? क्या कहते हैं ये? అందరూ ఒకటే, सारे लोग एक ही है, అందరూ దేవుళ్ళు అనేవారు అందరూ ఒకటే. सारे मतलब देवता एक ही है, అయితే నీకు నాకు ఈ గ్రహింపు ఇచ్చాడు. मगर तुझे और मुझे ये ग्रहण दिया। ఏం గ్రహింపు? क्या है ये? అందరూ ఒకటి కాదు. सारे लोग एक नहीं, ప్రకటించిన వాడు ఒకడున్నాడు, प्रकट करने वाला एक है, రక్షించే శక్తి గలవాడు ఒక్కైన ఉన్నాడు. उद्धार देने वाला एक ही व्यक्ति ఈ है। వాక్యమును గ్రహింప చేసింది ఆయనే. ये वचन को ग्रहण करने वाला वही है। కీర్తన గ్రంథం, కీర్తనలు भजन संहिता 145 అధ్యాయం 145 उसका 3వ వచనం, तीसरा पद। 145 వర్స్ 3. भजन संहिता 145 और तीसरा पद। యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. यहोवा महान और अति स्तुति के योग्य है और उसकी बड़ाई आगमा है। గ్రహింప శక్యం కానిది. हाँ, उसकी बड़ाई को अगम है, हम उसका योग्य नहीं है। యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము. యెహోవా మహాత్యం ఎంతో గొప్పది. देखिए परमेश्वर का स्तुति बहुत योग्य है। ఆయనను ఎవరు కూడా గ్రహించలేకపోతా వచ్చారు. उसे कोई भी ग्रहण नहीं किया उसे। అయితే ఆయన గ్రహించే శక్తి ఆయన గ్రహించిన వారికి, ఆయన యొద్దకు వచ్చిన వారికి మాత్రమే ఆయన ఇచ్చాడు. उनको ग्रहण करने का शक्ति जो कोई उनके पास आता है उनको दिया है वो। దానియేలు గ్రంథం दानिएल की पुस्तक 9వ అధ్యాయం, 9वां अध्याय, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 दानिएल उसका 9वां अध्याय 22వ వచనం. उसका 22वां पद। అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. यहाँ लिखा है तुझे मतलब ग्रहण करने का शक्ति देने के लिए मैं आया हूँ। ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? क्यों आया? అజ్ఞానులం, हम अज्ञानी हैं, సువార్త తెలియదు, हमें सुसमाचार नहीं मालूम, రక్షణ తెలియదు. रक्षा उद्धार भी नहीं मालूम। మనకు గ్రహింప చేయడానికి हमें बुद्धि देने के लिए ఆ పరలోక సింహాసనం వదులుకొని ఈ భూలోకానికి దిగి వచ్చాడు. उस स्वर्गराज सिंहासन को छोड़कर इस पृथ्वी पर आया। సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు శిష్యుల యొద్దకు. समुद्र के ऊपर चलते हुए उस चेलों के पास आया, కానీ వారు భయపడతా వచ్చారు. लेकिन वो लोग डर गए। ఎప్పుడైతే నేనే అన్నాడో जब यीशु ने कहा मैं हूं करके जब बोला, వెంటనే ధైర్యం వచ్చింది.
तब हिम्मत दिलाया उन्हें, వారికి అప్పుడు చెప్పాడు, तब उनसे कहा నేనే అంటే ఎవరినో తెలుసా మీకు? मैं हूँ, इसका मतलब कौन है तुम्हें पता है क्या? ఈ వాక్యం చెప్పడానికి వచ్చాను, मैं वचन बताने के लिए आया हूँ मैं మిమ్మల్ని రక్షించడానికి. तुम्हें ఈ సముద్రంలో, ఈ గాలి తుఫాన్లలో, లేకపోతే ఈ రోగములో మిమ్మల్ని కాపాడడానికి మీ వద్దకు వచ్చాను. तुम्हें उद्धार देने के लिए इस आंधी तूफान में मैं चलकर आया हूँ मैं। మూడవదిగా, तीसरा, నేను చేసే అద్భుతాలు ఏంటియో, मैं जो मतलब जो अचंभा काम जो నా करता हूँ దగ్గర मैं, ఉన్న శక్తి ఏంటిదో, मेरे पास जो शक्ति जो है, ఆ శక్తిని మీరు గ్రహించాలని మీకు గ్రహింపు హృదయం ఇవ్వడానికి వచ్చాను. वो जो शक्ति तुम ग्रहण करने के लिए, तुम्हें वो उस हृदय देने के लिए मैं आया हूँ मैं। తర్వాత చూడండి, बाद में देखो 4వ మాట చూస్తాం. चौथी बात, అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం यशायाह 43 15వ వచనం. उसका 15वां पद, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. मैं यहोवा तुम्हारा पवित्र इस्राएल का सुजनहार तुम्हारा सजा हूँ, राजा हूँ। నేనే పరిశుద్ధ దేవుడను. मैं ही तुम्हारा पवित्र यहोवा हूँ। ఎంత అధికారంతో కూడిన మాట అండి. देखिए कितना अधिकार से ये मतलब मिला हुआ जो बात నేనే है। పరిశుద్ధ దేవుడను. मैं हूँ पवित्र, దీని అర్థం ఏమిస్తుంది? इसका मतलब లోకములో ఒకవేళ ఉండొచ్చు ఎవరైనా, हो सकता है दुनिया में और कोई होगा, కానీ వారు పరిశుద్ధులు కారు. लेकिन वो पवित्र नहीं है। నేను ఒక్కడనే, నేనే పరిశుద్ధ सिर्फ దేవుడు. मैं अकेला मैं हूँ जो पवित्र। పరిశుద్ధ దేవుడే ప్రజలను పరిశుద్ధపరచగలుగుతాడు. पवित्र यहोवा ही पवित्र लोगों को पवित्र कर ఒక सकता వ్యక్తి है। పరిశుద్ధపరచాలంటే తాను పరిశుద్ధుడై ఉండాలి. एक व्यक्ति को पवित्र करना है तो वो व्यक्ति पवित्र पाकर रहना। తన యొద్ద పరిశుద్ధత లేకుండా ఇతరులను పరిశుద్ధపరచలేడు. हमारे पास पवित्रता नहीं है तो हम दूसरे को पवित्र नहीं कर सकते। లోకంలో ఎంతో మంది పరిశుద్ధత ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, శుభ్రంగా ఉండాలా, వారి యొద్దనే పరిశుద్ధత లేదు. दुनिया में बहुत सारे लोग ये कहते हैं कि पवित्र रहना, मगर देखा गया तो उन्हीं के पास ही शुद्ध नहीं है। కానీ దేవాది దేవుడు ఒక్కడే. मगर केवल परमेश्वर का परमेश्वर अकेला, మానవ జాతి రక్షణార్థమై वो हमारे उद्धार के लिए, మనల్ని పరిశుద్ధులుగా చేయు हमें నిమిత్తమై पवित्र बनाने के लिए తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి రక్తంను చిందించినాడు. उसका एकलौता पुत्र को हमारे लिए दिया और उसका लहू भी दिया हमारे ఆయన लिए। పరిశుద్ధమైన రక్తము కాచు ద్వారా, उस पवित्र लहू बहाने के ఆ द्वारा, పరిశుద్ధమైన రక్తములో మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. हाँ, उस पवित्र लहू में हमें पवित्र बनाया। పరిశుద్ధులుగా చేసే అధికారము పరిశుద్ధ దేవునికి మాత్రమే ఉన్నది. पवित्र बनाने का अधिकार पवित्र परमेश्वर को ही है। ఆ పరిశుద్ధుడైన దేవుడు ఉదయకాల సమయమున నిన్ను నన్ను కూడా పరిశుద్ధతలోనికి తీసుకొచ్చాడు. उस पवित्र परमेश्वर ये सवेरे के समय में तुम्हें हमें इस पवित्र में लेके आया। లేవియాకాండం 22వ అధ్యాయం, లేవియాకాండం 22వ అధ్యాయం नौ व्यवस्था 22:9 22:9 చివరి మాటలు చూస్తాం. अंत की बात देखते हैं। నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. नौ व्यवस्था 22:9 22 और 9, నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. मैं उन्हें पवित्र बनाने वाला यहोवा हूँ। ఎవరు చెప్తున్నారు ఈ మాట? कौन कहता है ये? నేనే పరిశుద్ధ దేవుడను. मैं हूँ पवित्र परमेश्वर। ఎవరైతే పరిశుద్ధ దేవుడై ఉన్నాడో जो कोई पवित्र ఆయన है చెప్తున్నాడు, वो कहता है నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాను. मैं तुम्हें पवित्र बनाता हूँ। ఎవరు చేయలేరండి పరిశుద్ధులుగా. कोई नहीं कर सकता तुम्हें शुद्ध। మోసపోకండి. हाँ, धोखे में नहीं रहना। ఈ చివరి దినాల్లో इस अंत के दिनों में పరిశుద్ధపరిచే దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. पवित्र बनाने वाला व्यक्ति पवित्र बनकर रहना। పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రభు అంటున్నాడు, पवित्र शास्त्र में प्रभु कहता है, నేనే పరిశుద్ధమైన దేవుడిని మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి అధికారం పొంది ఉన్నాను. मैं जो पवित्र यहोवा हूँ और पवित्र करने का अधिकार पाकर हूँ मैं। తర్వాత చూస్తే बाद में देखने से ఆ పరిశుద్ధులే ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. जो पवित्र लोग ही जो है वही पवित्र यहोवा की आराधना करते हैं। పరిశుద్ధత లేకుండా దేవుని ఆరాధించలేము. हाँ, मतलब वो बिना पवित्रता से परमेश्वर की आराधना नहीं कर सकते। దేవుని సన్నిధిలోకి ప్రవేశించినప్పుడల్లా పరిశుద్ధత, प्रभु के सम्मुख में जब भी आते हैं पवित्रता से आना దేవుని चाहिए। ఆరాధించడానికి కొరకైనా ప్రత్యేకత, పరిశుద్ధత అవసరం. उसकी आराधना करने के लिए पवित्रता चाहिए। పరిశుద్ధ దేవుడని నేనే. पवित्र परमेश्वर मैं हूँ। ఇంకో మాట చూసి ముగిస్తాం రండి. एक बात देखकर अंत करेंगे। యెషయా గ్రంథం 43వ అధ్యాయం यशायाह
43వ అధ్యాయం 43वां अध्याय 15వ వచనంలో రెండవ లైను, 15 पद। ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే నేనే మీకు రాజును. इस्राएल का सृजनहार तुम्हारा राजा हूँ। సృష్టికర్త ఆయనే, वो सृजनहार वही है, సృష్టించిన దేవుడు, वो मतलब सृष्टि करने वाला। సృష్టికర్తే మనకు రాజు. हाँ, सृजनहार ही हमारा राजा है। ఎవరు పడితే వాళ్ళు రాజులు కాలేరు. हाँ, जो कोई मतलब वो राजा नहीं बन सकता। నిన్ను సృష్టించింది ఎవరు? तुम्हें सृजनहार करने वाला कौन है? నిన్ను రక్షించింది ఎవరు? तुम्हें उद्धार किया कौन है? ఆయనే నీకు రాజు. वही है तुम्हारा राजा। రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు. राजाओं का राजा, प्रभु का प्रभु परमेश्वर। 47వ కీర్తన, కీర్తన గ్రంథం 47 भजन संहिता 47 6వ వచనం. उसका 6वां पद। 47వ కీర్తన भजन संहिता 47 6వ వచనం. उसका 6वां पद। దేవుణ్ణి కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి. परमेश्वर का भजन गाओ, भजन गाओ, हमारे महाराजा का भजन गाओ, भजन गाओ। ఎవరిని ఆరాధించాలి? किसकी भजन गाना? రాజును ఆరాధించాలి. उसकी राजाओं की आराधना ఈ దినం करना। నా లోకము दुनिया ఎవరిని ఆరాధిస్తుంది? किसकी आराधना कर रही? యేసు ప్రభు నీకు రాజు అయ్యాడా? प्रभु यीशु मसीह तुम्हारा राजा बना। ఈ రాజును నీవు ఆరాధించకపోతే इस राजा की अगर तुम आराधना नहीं कर सकते हो, ఒక దినం ఈ రాజ్యంలో నీకు స్థలం లేదు. एक दिन उस राज्य में स्थान नहीं है। రాజును సేవించే వారికే ఆ రాజ్యములో స్థానం ఉంది. उस राजा की सेवा करने वालों को ही उस राज्य में स्थान है। సృష్టికర్త అయిన దేవుడు నీకు రాజు అయి ఉన్నాడు. सृजनहार यहोवा तुम्हारा राजा है। ఆయన స్వయంగా చెప్తున్నాడు, वो स्वयं बताता है, నేనే మీకు రాజును, मैं हूँ तुम्हारा राजा हूँ। నేను मैं, తప్ప వేరే రాజు లేడు. मेरे बिना और कोई दूसरा राजा नहीं है। సృష్టించిన వాడను, सृजनहार, రక్షించిన వాడను, उद्धार किया, భద్రపరచువాడను, భద్రపరచువాడను, रक्षा करने वाला, కాపాడువాడను, बचाने वाला, మీ యొక్క యోగక్షేమాలు మీ యొక్క క్షేమం గురించి ఆలోచించేవాడను. तुम्हारे क्षेम के बारे में मैं सोचने वाला हूँ। మీరు జీవించాలని నేను మీకు బదులుగా కల్వరి శిలువ మీదకి ఎక్కి ప్రాణం ఇచ్చిన వాడను. तुम जीवित रहने के लिए तुम्हारे बदले अपना प्राण दिया मैं क्रूस మీరు पर। పరిశుద్ధులుగా ఉండే నిమిత్తమని పాపగ్రాహిగా శాపగ్రాహిగా చేసి చేయబడిన వాడను. तुम पवित्र रहने के लिए मैं क्रूस पर बलिदान हुआ हूँ। నేనే మీకు రాజును. मैं तुम्हारा राजा हूँ। రండి చివరికి ఇంకో మాట చదివి ముగిస్తాం. आइए अंत में और एक बात। కీర్తనలు 149వ అధ్యాయం, भजन संहिता 149 149వ అధ్యాయము 149 రెండవ వచనం. उसका दूसरा पद। అందరం కలిసి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे। 149:2 Psalms 149 verse 2. भजन संहिता 149 दूसरा पद। ఇశ్రాయేలీయులు इस्राएल తమను अपने పుట్టించిన कर्ता के వారిని कारण బట్టి आनंदित हो, సంతోషించుదురుగాక, सिय्योन के निवासी अपने राजा సియోను के జనులు कारण తమ రాజును मगन हो। బట్టి ఆనందించుదురుగాక. ఇక్కడ ఈ రెండు కూడా జతపరచబడి ఉన్నాయి. यहाँ पे ये दोनों भी जुड़े हुए। సృష్టికర్త మరియు రాజు. यहाँ पे सृष्टिकर्ता और राजा। పుట్టించిన వారిని బట్టి ఆనందిస్తున్నారు, हाँ, जो मतलब जो सृष्टि किया उसके लिए हम आराधना करते हैं। రాజును బట్టి ఆనందిస్తున్నారు. राजा के द्वारा हम उसकी आराधना करते हैं। పుట్టించిన వాడు రాజ్యం చేసేవాడు కూడా ఒకడే, ఆయనే सृजनहार మీకు రాజు. और राज करने वाला भी एक ही है। ఉదయకాల సమయంలో ఆరాధించక ముందుగా सवेरे के समय में आराधना करने के पहले శిష్యులతో నేనే భయపడకూడదని చెప్పిన దేవుడు. हाँ, चेलों से कहता है कि मैं हूँ, डरो मत। ఎందుకు భయపడొద్దు? क्यों नहीं डरना? నేడు నీవు నేను లోకమంతా ప్రపంచమంతా భయములో ఉంది. आज के दिन तुम हम और सारी दुनिया मतलब डर से है। ప్రభు శ్రేష్టమైన ఈ ఐదంతల మాటలతో మనల్ని ధైర్యపరుస్తున్నాడు. हाँ, परमेश्वर ये 5 बातों के द्वारा हमें हिम्मत देता है। నేనే వాక్యమును ఇచ్చాను మీకు, मैं हूँ जो वचन दिया, సువార్తను ప్రవక్తలను ఇచ్చాను. सुसमाचार भविष्यवक्ताओं को दिया। రెండవదిగా दूसरा, రక్షించిన వాడని నేనే. उद्धार किया जो मैं हूँ। మూడవదిగా तीसरा, ఈ ఆత్మీయ సత్యాలు గ్రహింపజేసిన వాడను కూడా నేనే. ये आत्मिक सच्चाई को ग्रहण करने वाला करने के लिए दिया जो दिया मैं हूँ। పరలోక మర్మములు
మీకు గ్రహింపజేశాను. स्वर्ग राज के भेद को तुम्हें ग्रहण करने के लिए दिया हूं मैं. పరిశుద్ధ దేవుడు నేనే మిమ్మల్ని పరిశుద్ధపరిచినాను. पवित्र परमेश्वर मैं हूं, यहाँ पे पवित्र किया हूं. సృష్టికర్త నేనే, सृजनहार मैं हूं. సృష్టించి మీకు రాజునై ఉన్నాను. सृजनहार और राजा बनाओ तुम्हारे అందుకే लिए. చెప్తున్నాడు, कहता है రాజును కీర్తించుడి కీర్తించుడి. राजाओं का भजन गाओ, भजन गाओ. రాజును ఆరాధించండి. हाँ, उसमें आराधना करो. ఎంత కాలమైంది నువ్వు రాజును ఆరాధించక? कितना दिन हो गया तुम उस राजा की आराधना नहीं किया? ఎంత కాలమైంది రాజు సన్నిధిని కనబడక? कितना दिन हो गया उसके सम्मुख में नहीं आए? ఎంత కాలమైంది రాజు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు? कितने दिनों से राजा तुम्हारे इंतजार में है? ఆ రాజు నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. वो राजा तुम्हें देखना चाहता है. ఆ రాజు నీ ఆరాధన వినడానికి ఆశ కలిగి वो ఉన్నాడు. राजा तुम्हारी विनती सुनना चाहता है. ఈ శరీర మందిరాలు, భౌతిక మందిరాలు మోయబడి ఉన్నా కూడా, जो सारे शरीर से जो भरे हुए हम लोग, శరీర మందిరాలు మూయబడి ఉన్నా కూడా शारीर भवन मत सारे मंदिर जो बंद है, ఆత్మీయ మందిరం కుల్లా ఉంది. मगर आत्मिक जो भवन है మీ खुला ఆత్మతో है. ఉన్న పాటున ప్రభును तुम ఆరాధించవచ్చు. जहाँ है वहाँ उसकी स्तुति करो. ఆత్మ స్థలం ఎరగదు, आत्मा स्थान को नहीं जानता. శరీర సంబంధమైన స్థలం వద్దు. हाँ, शारीर की संबंध का स्थान नहीं चाहिए. లోకంలో ప్రజలు అంటారు, दुनिया में कहते हैं लोग, నిద్ర అట సుఖం ఎరగదట. हाँ नींद जो है सुख को जानता नहीं. ఎక్కడ నిద్ర వచ్చినా, ఏ ప్రాంతమైనా నిద్రను ఆపలేం. चाहे నిద్రపోయి कहीं రెస్ట్ भी नींद తీసుకోవాలి. आए तो हम उससे रोक नहीं सकते. అదే విధంగా वही, నీవు ఆత్మీయుడవైతే ఆరాధించడానికి अगर तुम आत्मिक है तो నీవు ఉన్న స్థానం ఏదైనా సరే चाहे तुम कहीं भी रहो, ఆరాధించవచ్చు. उसकी आराधना कर सकते हो. ఆ రాజు నీ హృదయంలో ఉంటే, अगर राजा अगर तुम्हारे अंदर में है, ఆ రాజు నీకు నీ సృష్టికర్త అయితే, अगर वो राजा तुम्हारा सृजनहार है तो ఆ రాజును నీవు గ్రహిస్తే, वो राजा का अगर ग्रहण किया, ఆ రాజును కీర్తించకుండా మౌనంగా ఉండలేవు. हाँ उस राजा की आप स्तुति नहीं कर सकते हो, ऐसा नहीं रह सकते हो. రండి, ఉదయకాల సమయంలో ఆ రాజును ఆరాధించడానికి आइए। ప్రభువు మనకు సహాయం చేయునుగా. आइए उस राजा की स्तुति करने के लिए परमेश्वर हमारी सहायता करे. ఒక పాట పాడుకుంటాం, ఒక పల్లవి. ఆ సమయంలో మీరు ఆరాధించడానికి కొరకై జూమ్ యాప్ ఆ యొక్క లింక్ షేర్ చేస్తారు. మీకు న్యూ జెరూసలేం గ్రూప్లో ఆల్రెడీ ఉంది. ప్రతిరోజు మనము అదే లింక్లో ప్రార్థన చేస్తున్నాం. అది పర్మనెంట్ లింకు. అదే లింక్ షేర్ చేస్తాము. ఆ లింకులోనే మీరు జాయిన్ అయ్యి ఆరాధించవచ్చు. ఇదిగో నీ రాజు. పాట సంఖ్య 93. 93వ పాట పాడుకుంటాం. పల్లవి చివరి వచనం, 7వ వచనం మాత్రం పాడుకుంటాం. ఈ వచనము పాడుకున్న తర్వాత మనము జూమ్ యాప్లో ఆరాధిస్తాం. ఎవరైనా ఫోను కాన్ఫరెన్స్ కాల్స్తో ఆరాధించాలంటే మీకు నంబర్ ఇస్తాము. ఆ నెంబర్పై ఫోన్ చేసి ఆరాధించండి. యూట్యూబ్లో ఆ నెంబర్ స్క్రోల్ అయ్యిద్ది. ఆ నెంబర్ను చూడండి. ఆ ఫోన్ నెంబర్ను చూసి ఆ ఫోన్ నెంబర్పై కాల్ చేసి మీరు ఆరాధించండి. కాన్ఫరెన్స్లో చేసేవారు జూమ్ యాప్ యొక్క మీకు ఆ యొక్క ఫెసిలిటీ ఉంటే మీరు జూమ్లోనే ఆరాధించడానికి ప్రయత్నించండి. ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా క్లుప్తంగా, ఎంతో స్పష్టంగా, క్లుప్తంగా కొన్ని మాటల్లో ఆరాధించాలి. ఎందుకంటే ఇతరులకు కూడా సమయం ఇవ్వాలి అనే దృక్పథంతో మీరు ఆరాధించండి. అధికమైన సమయం ఆరాధనలో మనము ఇతరులకు కూడా సమయం ఇవ్వాలని ఆలోచనతో ఆరాధిస్తాం. 93వ పాట పల్లవి చివరి వచనం. జయరాజ్ కా నంబర్ స్క్రోల్ కర్నా. జయరాజ్ కా నంబర్. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి తోషించు యెరూషలేం కుమారి.
యెరూషలేం కుమారి ఉల్లాసించు, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా, యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా. ఇదిగోని రాజు వచ్చుచుండే, యెరూషలేం కుమారి ఉల్లాసించు. భయపడని దేవా, మరి మీరు నన్ను సెలవిస్తూ నన్ను ధైర్యపరుస్తూ వచ్చినందుకే మీకు వందనాలు చేసుకుంటున్నాను. ఇంత గొప్ప శ్రేష్ఠమైన దేవుడివి దేవా. మరి నా యొక్క శ్రమలలోను దేవా, మరి ఇబ్బందులు దేవా, ధైర్య పరిస్థితుల్లో దేవ ధైర్యపరుస్తూ ప్రతి దినము నీ యొక్క వాక్యమును గ్రహింపును అనుగ్రహిస్తూ దేవా నడిపిస్తున్నది మహాకృపకై వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధనను నా కొరకు తిరిగి రానైన నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దీనా రేచల్
प्रेमी परमेश्वर, अनुग्रहकारी, दयालु, कृपालु राजा, अद्भुत आश्चर्य कर्मों को प्रकट करने वाले प्रभु है मेरे परमेश्वर। आज के परिशुद्ध दिन में प्रभु है मेरे पिता परमेश्वर, आपके अद्भुत वचनों के द्वारा है मेरे प्रभु है मेरे राजा, आपके नाम की महिमा को प्रकट करती हूँ प्रभु है मेरे पिता परमेश्वर। मेरे भी जीवन में प्रभु आपके वचन को न सुनते हुए स्थिति दशा में रहते हुए प्रभु है मेरे पिता परमेश्वर है मेरे राजा, सुसमाचार को भेजकर है मेरे प्रभु परमेश्वर उद्धार का जीवन मुझे प्रदान कर कर है मेरे राजा है मेरे परमेश्वर, मुझे है मेरे पिता आत्मीय जीवन में प्रभु है मेरे पिता परमेश्वर पवित्र बनाने वाले राजा, अनुग्रहकारी दयालु परमेश्वर, आपकी ऋणी हूँ प्रभु है मेरे पिता परमेश्वर। अनदिन अनशनर पर प्रभु है मेरे पिता परमेश्वर, ऐसे प्रभु महान प्रभु है मेरे राजा, भयंकर स्थिति में भी प्रभु है मेरे पिता मैं हूँ, मत डर कर कर वचन देकर मुझे संभालने वाले राजा, आपकी ऋणी हूँ प्रभु है मेरे पिता परमेश्वर। इस रीति से प्रभु हफ्ते भर में महीने भर में भी मेरे पक्ष में, तुम पक्ष में, कलसियों के पक्ष में प्रभु करते आए हर एक उपकारों के लिए आपकी ऋणी हुई स्वीकार करते हुए हृदय पूर्वक स्तुति आराधना प्रभु यीशु मसीह के महान नाम में समर्पित करती हूँ पिता, आमीन। ఆమెన్. రామస్వామన్న. నేనే భయపడబడిన అరుణకుమారక్క. నెరవేరుస్తూ వారం అంతట్లో కూడా మీరు చూపించిన కాపుదల భద్రతను బట్టి వందనాలు స్తుతులు